ఎందుకంటే మనము సంతోషిస్తే ఆయనకు సంతోషం, మనము బాధలో ఉంటే ఆయన బాధపడతాడు. కాబట్టి మనం సంతోషంగా ఉండాలని దేవుని కోరిక. అలనాడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు యూదులకు అదే చెప్పాడు. సియోను నివాసులారా అనగా యెరూషలేము నివాసులారా అన్నాడు. యెరూషలేము పట్టణంలో ఉన్నారు. యెరూషలేము పట్టణానికి ఇంకో పేరేంటి? సియోను పట్టణం, సియోను పురం అంటారు, లేక దావీదు పట్టణం అని కూడా అంటారు. దావీదు పట్టణం అంటే ఇంకొక పేరుంది. బెత్లెహేముకు కూడా దావీదు పట్టణం అనే పేరుంది. కాబట్టి సియోను, ఇక్కడ రెండు మాటలు, సియోను యెరూషలేము అన్నాడు. కాబట్టి దేవుని ప్రజలైన వారు సంతోషించాలని, దేవుని ప్రజలైన వారు ఉల్లాసముగా ఉండాలని. ఎలా ఉండాలా? ఉల్లాసంగా ఉండాలా. నిద్రపోతూ ఉండకూడదు. సంతోషంగా ఉండాలా, ఉల్లాసంగా ఉండాలా. ఎందుకంటే దేవుడు తన మాటలను మనతో మాట్లాడుతూ ఉండగా మనం సంతోషంగా ఉండాలా, మనం ఉల్లాసంగా కూడా ఉండాలా. ఎందుకంటే మాట్లాడేవాడు దేవుడు కాబట్టి. ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మనం ఎంత ఆసక్తిగా ఉంటాం, ఒక మంత్రి గారు వచ్చి మాట్లాడుతుంటే ఎంత ఆసక్తిగా ఉంటాం. మరి దేవుడు మాట్లాడుతుంటే ఎందుకు ఆసక్తి లేదు మనకి? వాళ్ళందరినీ సృష్టించిన వాడు ఆయన కదా. అటువంటి దేవుని మాటలు మనం ఆసక్తిగా వినాల, సంతోషంగా వినాల. ఎందుకంటే మన ఆత్మలకు సంతోషం అది. మన ఆత్మలకు సంతోషం, మన ఆత్మలకు ఉల్లాసం. ఎవరైనా నీ రాజు నీతిపరుడు. ఎవరైనా సియోను రాజు, యెరూషలేము రాజు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చారు జ్ఞానులు. కాబట్టి ఎవరైనా రాజు సిలువ వేయబడిన తరువాత సిలువ మీద ఏమని రాయబడి ఉంది? యూదుల రాజును నజరేయుడైన యేసు అని రాస్తారు. యూదుల రాజు కానీ ఇతడు నజరేతువాడు అని రాయబడింది. కాబట్టి యేసు ప్రభు ఎవరట? యూదులకు రాజు. యూదులకు రాజు. రాజుగా వస్తే ఆయన్ని అంగీకరించలేదు, జ్ఞానులు చెప్పినా అంగీకరించలేదు. కానీ రేపు ఆయన రాజుగా రాబోతున్నాడు. ఎలాగా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా రాబోతున్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆయన బయలుపరుచుకున్నాడు తన్ను. ఇప్పుడైతే ప్రపంచానికి అంతటికి బయలుపరుచుకోబోతున్నాడు. కాబట్టి నీ రాజు అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పబడిన మాట. ఆయన ఎవరంటే నీతిపరుడు. నీతిపరుడు ఆయన, నీతి గలవాడు. అమ్మా వింటున్నావా? నీతి గలవాడు, నీతి లేనివాడు కాదు, అవినీతిపరుడు కాదు, అక్రమకారుడు కాదు. ఆయన నీతిపరుడు. నీతిపరుడు. రెండవ లక్షణం రక్షణ గలవాడు. ఆయన రక్షణ గలవాడు. పాపులను రక్షించటానికి వచ్చిన వారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. రక్షణ గలవాడు ఆయన, రక్షించేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన లక్షణాల్లో ఇంకోటి ఉంది, దీనుడు. నేను సాత్వికుడను, అమ్మా నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడని అన్నాడు. కాబట్టి ఆయన దీన మనస్సు గలవాడుగా వచ్చాడు. ఎందుకు అలాగొచ్చాడండి? మనము కూడా అలా ఉండాలని, మనము కూడా సాత్వికులుగా ఉండాలని, దీన మనస్సు గలవారుగా ఉండాలని మాదిరి కోసం వచ్చాడు. కాబట్టి దీనుడై, దీనత్వానికి గుర్తేందయ్యా అంటే గుర్రం ఎక్కి రావటం కాదు, గార్ధబము
గార్ధపము పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. గార్ధపము దీనత్వానికి గుర్తు. గార్ధపం అంటే మోసేది. గార్ధపం అంటే ఏంటి? ఏందమ్మా? గార్ధపం అంటే గాడిదంటే మోసేది. కాబట్టి సహోదరులారా, ఇది వరకు పల్లెటూరులో కొంతమంది గాడిదలు ఉండేవి. ఎవరికో తెలుసా? ఎవరికో చెప్పండి. మీకు తెలియదు. ఇంకా తెలుసు? తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పండి? సాకలోళ్ళ గాడిదలు ఉండేవి. ఎవరికి? సాకలోళ్ళ గాడిదలు ఉండేవి. ఎందుకంటే వాళ్ళు ఊళ్ళో ఉన్న ఇడిచిన బట్టలన్నీ తీసుకొచ్చి గాడిద మీద వేసి వాక్కు తీసుకెళ్ళి ఉతికి ఆరబెట్టి మళ్ళీ తీసుకొచ్చి గాడిద మీద వేసుకొని తీసుకొస్తారు. కాబట్టి అది భారవాహక పుల్ల అన్నాడు. అంటే భారాన్ని మోసేది. యేసు ప్రభు ఎలా వచ్చాడు? భారవాహకు పిల్ల మీద వచ్చాడు. అంటే ఆయన భారవాహక పిల్ల మీద ఎందుకు వచ్చాడంటే ఆయన దీనత్వాన్ని చూపిస్తుంది. గుర్రాల మీద వచ్చేవాడు వేరు, గుర్రాల మీద వచ్చేవాళ్ళు వేరు. కానీ ఈయనైతే గార్ధపు పిల్లలను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. యెరూషలేము వద్దకు వస్తున్నాడు. సియోను నివాసుల వద్దకు, యెరూషలేము నివాసుల వద్దకు వచ్చుతున్నాడు. ఎందుకంట? ఎఫ్రాయిమీలలో రథములు ఉండకుండా చేసేదను. ఎఫ్రాయిమీలు అంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎఫ్రాయిములు అంటారు. రెండుగా చీలిపోయారు కదా యూదులు. 12 గోత్రాలు రెండుగా చీలిపోయారు. ఉత్తర రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యం, దాన్ని ఎఫ్రాయిము అన్నాడు. దక్షిణ రాజ్యం యోధా రాజ్యం రెండుగా చీలిపోయారు. ఇశ్రాయేల్ రాజ్యముగాను యోధా రాజ్యముగా చీలిపోయారు. అందుకని రెండిటిగా చెప్తున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. అంటే యుద్ధాలు లేకుండా చేస్తాడు. ఆయన ఎటువంటి వాడట? యుద్ధము లేకుండా చేసేవాడు. ఆయన ఎవరు? నీ రాజు. ఎవరైనా నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. మనకు ఎలాగొచ్చింది సమాధాన వార్త? ఏమండి, అన్యజనులు ఎవరు? మనమే. చూడండి, 2 కొరింథీ పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ మాట మనకు అందిస్తున్నాడు. చూడు, 2 కొరింథీ 5:19. 2 కొరింథీ 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును ప్రచురించుట మాకు అప్పగించను అన్నాడు పౌలు. ఆ తర్వాత చూడండి, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాము. కాబట్టి దేవునితో సమాధానపడాలా? మా పాపి దేవునితో సమాధానపడాలా, లేకపోతే నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతావు. పాపాలు ఒప్పుకున్నావా? పాప క్షమాపణ పొందావా? యేసు రక్తముతో కడగబడ్డావా? దేవుని బిడ్డగా చేయబడ్డావా? అట్లయితే ఈ రాత్రి నీవు సమాధాన పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది, ఇప్పుడైనా. ఎందుకంటే ఇంకా బతికే ఉండవు, బొందిలో ప్రాణం ఉంది. ఇందాక ఒక పోస్ట్ పెట్టారు నాకు. ఎక్కడి నుంచి? మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్లో ఉన్నాడు. వింటున్నావా? మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్లో ఉన్నాడు. కళ్ళు తెరుస్తున్నాడు, కొడుతున్నాడు, కానీ చెయ్యి ఇస్తే పట్టుకుంటున్నాడు, కానీ మనిషిలో చలనం లేదు.
తీర్మానం చేపించాలని మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం అతని చేత. చూస్తున్నాడు కానీ మన మైండ్లో లేడు, చేయబట్టుకుంటున్నాడు కానీ మన మైండ్లో లేడు. ఏ చెవు దగ్గర ఫోన్ పెట్టి అయ్యా ప్రభువా నన్ను క్షమించయ్యా అని అనిపిద్దామంటే నోటి మాట రావట్లా. కాబట్టి జాగ్రత్త. నోరు పడిపోకముందే యేసు ప్రభువుని నమ్ముకో. నోరు పడిపోయిన తర్వాత నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవటం నీ వల్ల కాదు. ఏమన్నాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలా. నోరు పడిపోయిన తర్వాత ఇంకేం ఒప్పుకుంటావు? నోరు పడిపోకముందే ఒప్పుకో. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వాసముంచిన ఎడల నీవు రక్షించబడతావు, నరకాగ్నిగుండాన్ని తప్పించుకుంటావు. నోటితో ఒప్పుకున్నావా? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నావా? ఒప్పుకుంటే రక్షణ. దేవుడు మృతుల్లో నుండి ఆయనను నీ కొరకు నా కొరకు లేపాడని, మన పాపాన్ని ఆయన మోసాడని, మనకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడని నీ హృదయపూర్వకంగా నమ్మాల. నా కొరకు నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి లేచాడని హృదయమందు విశ్వాసం ఉంచాల. అప్పుడు పరలోకానికి వారసుడు అవుతావు. కాబట్టి ఇది దేవునితో సమాధానపడు. దేవునితో సమాధాన పడకపోతే నిత్య నరకాగ్నిగుండమే. అక్కడ పడినవాడిక బయటికి రాడు. అగ్ని ఆరదు, పురుగు సావదు. కాబట్టి సహోదరులారా, ఇంకా రక్షణ పొందని వారు, పాపాలు ఒప్పుకోకుండా పాపక్షమాపణ పొందని వారు ఉంటే ఇప్పుడైనా ఒప్పుకోండి. కాబట్టి ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. ఎవరికి? మనకే. అన్యజనులు ఎవరు? మనమే. మనం ఇశ్రాయేలు కాదు, యూదులం కావు, మనం అన్యజనులం. సమాధాన వార్త మనకు తీసుకొచ్చారు. మొట్టమొదటి ఎవరి ద్వారా తీసుకొచ్చారు? మళ్ళీ జ్ఞాపకం చేయాలా? మనకు అన్యజనులకు సువార్త ఎవరి ద్వారా వచ్చింది? పౌలు. ఎవరి ద్వారా? పౌలు ద్వారా. పేతురు ద్వారా ఇశ్రాయేలీలకి, యూదులకి. పౌలు ద్వారా మనకి. అన్యజనులకు సువార్తికుడు ఎవరంటే పౌలు. మొట్టమొదట అతనితో ప్రారంభమైంది, ఆ తర్వాత మనకు వచ్చింది సువార్త. సహోదరులారా, ఆ విధముగా నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. ఎందుకంటే అయ్యా నువ్వు దేవుడు అని మాకు తెలీదు, మాకేం తెలుసు, మేము చెన్నకేసులు దేవుడు అనుకొని పూజిస్తున్నాము, మాకేం తెలుసు అని అంటారు. మా పితరులు అలా పూజ చేశారు, అందుకని మేము కూడా చేస్తున్నాం, మాకేం తెలుసు, యేసు ప్రభు దేవుడని మాకు ఎవరు చెప్పలేదయ్యా అంటాము మనం. అందుకని మా తాతయ్య నమ్ముకున్నాడు, రాయకోట కృపానందం అయ్యాడు. తర్వాత మా నాన్నోళ్ళు మార్పు చెంది ప్రభువుని నమ్ముకున్నారు. మా చిన్నాయన వాళ్ళు నమ్ముకున్నారు. వాళ్ళ తరంలోనే ఒక ఆయన పాస్టర్ అయ్యాడు. ఎవరు? రాయి దేవసాయం గారు. ఇలాగా అంతకుముందు మా కుటుంబాలకు తెలియదు యేసు ప్రభు. మా తాతయ్య గారి కాలంలోనే ప్రభువుని నమ్ముకున్నారు వాళ్ళంతా. సహోదరులారా, సహోదరులారా, కాబట్టి మనము ప్రభువుని నమ్ముకోవాలి. దేవుడు సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలా, మనల్ని సృష్టించింది ఎవరో తెలుసుకొని ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన ద్వారా మనం పాపక్షమాపణ పొంది నరకాన్ని తప్పించుకోవాలా. ఆయన ఎంతవరకు ఏలుబడి చేస్తాడో చూడండి. ఆయన రాజు కదా, ఆయన రాజ్యం ఎంతవరకు చూడు, సముద్రము నుండి సముద్రము వరకు. చదువుకున్న వాళ్ళు కదా మీరు, ప్రపంచం మ్యాప్ తెలుసుగా. ఈ చివరే సముద్రం ఉంటుంది, ఈ చివరే సముద్రం ఉంటుంది, చెప్పండి. అది సోషల్ స్టడీస్ అండి, మీరు సైన్స్ సబ్జెక్ట్ అంటారా? చెప్పండి.
మ్యాప్ ఉంది, ప్రపంచ మ్యాప్ ఉంది. ఈ చివర ఏ సముద్రం, ఈ చివర ఏ సముద్రం. సరే, ప్రపంచ మ్యాప్ తిప్పి గ్లోబులాగా పెట్టండి. ప్రపంచ మ్యాప్ తిప్పి గ్లోబులాగా పెట్టండి. గ్లోబులాగా అంటే గోళం ఆకారంలో ఉంది కదా భూమి. మరి ఇప్పుడు చెప్పండి, ఆ సముద్రం నుంచి ఈ సముద్రం అంటే ఈ సముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రం. ఏ సముద్రం? పసిఫిక్ మహాసముద్రం. ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు అంటే అదే ఇటు నుంచి ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం నుంచి మళ్ళీ పసిఫిక్ మహాసముద్రం వరకు. అంటే అక్కడ వాళ్ళ లెక్క ఏంటంటే, యూదులకు ఇశ్రాయేలీలకు వాళ్ళ లెక్క సముద్రం వేరు. ఫరాతు నది అని యూఫ్రటీస్ నది అన్నాడు. యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు. అమ్మా ఇంకా పోలా, ఆ జాడ్యం పోలా. మరి ఎంతకాలానికి పోద్దో అనేది, సైతాను పట్టిన ఆ జాడ్యం ఇంతవరకు పోలా కదా. బూదిగంతములు యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి. ఏంటంటే అది ఏ రక్తం? నిబంధన రక్తం. అది యేసు రక్తము, నిబంధన రక్తం. అది కొత్త నిబంధన రక్తం. గొర్రెపిల్ల రక్తము కాదు, యేసు రక్తము. గొర్రెపిల్ల రక్తము పాత నిబంధన, యేసు రక్తము క్రొత్త నిబంధన. యేసు రక్తము నిబంధన రక్తము. నిబంధన అంటే ముందుగానే ఏర్పాటు చేయబడిన రక్తం. అది నీ కొరకు, నా కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు లేక కుమారుని ద్వారా దేవుడు చిందించడానికి సిద్ధపరిచిన రక్తమే నిబంధన రక్తం. ఆ నిబంధన రక్తాన్ని బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి. ఏ గోతిలో పడ్డారంట ప్రజలు? నీరు లేని గోతిలో. ఒక ఆయన నీరు లేని గోతిలో పడేశారు. ఎవరు చెప్పండి? ఎవరు? యోసేపు. నీరు లేని గోతిలో ఎవరు వేశారు? అన్నలే వేశారు, సొంత అన్నలే. ఇప్పుడే తాతయ్య పాట పాడాడు కదా, అన్నలు కూడా నమ్మకూడదని కదా. 11 మంది అన్నలు 12వ వాడైన యోసేపును నీరు లేని గోతిలో వేశారు. ఏం తప్పు చేశాడని వేశారు? అన్నల నమ్ముట కంటే ఏ సన్నలను నమ్ముకుంటే మేలు. కాబట్టి సహోదరులారా, నీరు లేని గోతిలో యోసేపుని ఎలా పడేశారో అలా పడవేయబడి ఉన్నాం మనలో నీరు లేదు. నీరంటే వాక్యము లేదు. వాక్యము లేని హృదయాలు నీరు లేని గోతి వంటిది. నీ హృదయంలో వాక్యం ఉందా? హృదయంలో వాక్యం లేకపోతే నువ్వు నీరు లేనట్టే. అపవిత్రాత్మ ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 12:43. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసరమై నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఎక్కడ నీరు లేకపోతే, నీరు అంటే ఏంది? వాక్యం. ఎవరి హృదయంలో వాక్యం లేదో అక్కడికి వస్తుందంట. వాక్యం ఉన్న చోట రాదు. ఎందుకంటే వాక్యం ఎటువంటిది? సజీవమైనదై, బలము గలదై, 2 అంచుల ఖడ్గము కంటే వాడిగలదై, ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గలు చీల్చుకొని పోయేది దేవుని వాక్యం. అక్కడ రాదు. ఎందుకు? వాక్యం దాన్ని చీల్చి చండాడిద్ది అపవిత్రాత్మల్లో. సాతానుడికి భయం ఏంటో తెలుసా? వాక్యం. నీ హృదయంలో వాక్యం ఉంటే వాడు నీ దగ్గరకు రాడు. హృదయంలో వాక్యం ఉంచుకుంటున్నావా? మీరు ఇందాక వచ్చినప్పుడు నేనేం చేస్తున్నాను చెప్పు? మీరు వీళ్ళు మందిరం గడవటానికి వచ్చారు ఈ అమ్మాయిళ్ళు. నేనేం చేస్తున్నాను అప్పుడు?
ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మాయి? నిద్రపోతున్నారు కదా. నిద్రపోతా ఏం చేస్తున్నాను? నిద్రపోతా వాక్యం చెప్తున్నాను. నేను తర్వాత నిద్రపోతా నేను వాక్యం చెబుతున్నానే, ఎవరికి చెబుతున్నాను అనుకుంటున్న లేలకే ఈ పిల్లలు కనపడ్డారు. అందులోకి నిద్రపోతా కూడా వాక్యం చెప్పుకుంటున్నా. వీళ్ళు వచ్చేలేకే ఎవరికో చెప్తున్నా. సహోదరులారా గమనించారా? కాబట్టి నీ హృదయంలో ఏముండాలా? వాక్యం ఉండాలా. వాక్యం అగ్ని వంటిది, అది సాకలి వారి సబ్బు వంటిది, కమ్మని వారి సుత్తి వంటిది. ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే సైతాను కాదు కదా, ఎవడు నీ దగ్గరికి రాలేడు. ఎవడు నీ దగ్గర రాలేదు. అది అగ్నిలాగా మండుతూ ఉంటుంది. ఇర్మియా అరిశాడంట, కేకేశాడు. అమ్మా, ఇర్మియా ఏం చేశాడు? కేకేశాడు. ఏమని? నువ్వు వాక్యం మాకు చెప్పొద్దు అని ప్రజలు గోల చేస్తున్నారు. ఇర్మియాను ప్రజలు నువ్వు వాక్యం మాకు చెప్పొద్దు అని కేకేస్తుంటే, అయ్యా నేను చెప్పనయ్యా, ఆ వాక్యమే ఎత్తనయ్యా అని నేను మౌనంగా ఉంటానయ్యా అని కొద్దిసేపటికి ఏమన్నాడు తెలుసా? నేను మౌనంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఆ వాక్యం నా ఎముకల్లో ఏం చేస్తుందట? మండుతుంది అన్నాడు. ఆ వాక్యం నా హృదయంలో ఎముకలలో మండుతుంది. నేను చెప్పకుండా ఉండలేను, మీరేమన్నా చేసుకొని నన్ను, నేను చెప్తానే ఉంటానన్నాడు. గమనించారా? వాక్యము హృదయంలో ఉంటే అది మండుతూ ఉంటుంది. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఏమన్నాడు యేసు ప్రభు? అతడు మండుతూ వెలుగుతున్న దీపమై ఉండెను. వాక్యము అగ్ని వంటిది. కాబట్టి వాక్యం చదువుతున్నావా? ఒక సమయాన్ని బట్టి చదువుతున్నావా? ఒక సమయాన్ని కేటాయించి చదువుతున్నావా? లేకపోతే నీకు చదువు రాకపోతే పిల్లల చేత చదివించుకుంటున్నావా? వాక్యం చదవాలనే ఆసక్తి నీలో ఉందా అసలు? ఒకసారి ఆలోచించు. నేను వాక్యం చదువుకోవాలా, లేక వాక్యం నేను ధ్యానించాలా, వాక్యాన్ని నా హృదయంలో నింపుకోవాలనే తపన నీలో ఉండాలి. తృష్ణ అంటాడు దాన్ని, తపన. ఎందుకో తెలుసా? ఎవరికి దేవుని వాక్యం వస్తుందో తెలుసా? చూడండి, లూకాసు వార్తలో ఒక మాట ఉంది, దానికి సంబంధించింది ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. తిబిరి కైసరు ఏలుబడి 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతున్నాడు. అమ్మ, తిబిరి కైసరు ఏమన్నా చక్రవర్తి, పొంతి పిలాతు ఏమన్నా గవర్నరు, గలిలయకు హేరోదు చతుర్థాధిపతి, ఇతూరియా త్రకోనీతి దేశాలకి హేరోదు తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతి, అబిలేనే దేశములకు లూసానియా అధిపతి గవర్నరు, అన్నా కైప ప్రధాన యాజకులుగా ఉన్నారు యూదులకు. ఆ కాలమున అరణ్యములో జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను. ఒక అడవి మనిషి దగ్గరకు దేవుని వాక్యం వచ్చిందండి. చక్రవర్తి దగ్గరకు రాలా, గవర్నర్ల దగ్గరకు రాలా, ప్రధాన యాజకుల దగ్గరకు రాలా, ఎవరి దగ్గరకు రాలా, రాజుల దగ్గరకు రాలా. వాక్యం ఎవరి దగ్గరకు వచ్చిందంట? ఒక అడవి మనిషి దగ్గరకు వచ్చింది. ఎందుకు? అతని హృదయము దేవునికి ఇష్టమైన హృదయం. అతనికి హృదయము దేవునికి ఇష్టమైన, నీ హృదయము కనుక దేవునికి ఇష్టముగా ఉంటే దేవుని వాక్యము నీలో వచ్చి ఉండటానికి, వాక్యమైన యేసు ప్రభు నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అమ్మా, నీలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరియు నీవు చేసిన నిబంధన 9వ అధ్యాయం 11 వచ్చి జకరియా గ్రంథం 9:11. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని విడిపించదను. చెరపట్టబడి ఉన్నారు. ఎక్కడ చెరపట్టబడి ఉన్నారు? తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ అధ్యాయం 24-26 వచనాల్లో చివరి లైన్లు 3 మధ్యలో చదువుతాను నేను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
24, 26 వచనాల్లో మధ్యలో నేను చదువుతాను. అందువలన చూడండి, అందువలన సాతాను తన ఇష్టము నెరవేర్చుటకై చెరపట్టబడిన వీరు. అమ్మా ఏంది? సాతాను చెరపట్టాడంట నిన్ను. నిద్రకు చెరపట్టాడో, నిద్రాత్మను పంపించాడో నీలోకి, దేన్ని పంపించాడో నిన్ను చెరపట్టేశాడు. నిన్ను చెరపట్టేశాడు. చెరపట్టబడిన నీలోనికి అయ్యా వాని ఉరిలో నుండి తప్పించుకొని మేల్కొంటారేమో. మేల్కొనాలా? దేవుని సన్నిధికి వచ్చి నిద్రమత్తురాలై ఉన్నందువల్ల నీకే నష్టం. మేల్కో. సహోదరులారా, సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మేల్కోవటానికి ఇష్టం లేదా? మరి ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి? అందరూ పోతున్నారు కాబట్టి అని వచ్చావా? ఎందుకు వచ్చావు నువ్వు? వాక్యం వినటానికి వచ్చావా? నిద్రపోవడానికి వచ్చావా? సాతాను నిన్ను చెరబడుతున్నాడు తెలుసా? సాతాను తన ఇష్టం నెరవేర్చుకుంటకై. ఏం దాడి ఇష్టం? నిన్ను వాక్యం వినకుండా చేయటమే వాడి ఇష్టం. తన ఇష్టం నెరవేర్చుటకై చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేల్కొంటారేమో. ఏమన్నా మేల్కొని వాక్యం వింటారేమోనని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతోనూ శిక్షించచ్చు, జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండవాలి. ఏం చేస్తాం? చెప్తాం. ఎంతకాలం చెప్పాల్సి వస్తే అంతకాలం చెప్తాము కానీ వింటంలా. ఏం చేసేది? చెప్తున్నాము. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతకాలం రా నీకు దేవుని వాక్యం చెప్పేది? ఎంతకాలం దేవుని వాక్యం చెప్పాలి నీకు? ఆలోచించు. ఎంతకాలం చెప్తే నువ్వు వింటావు? నీ వారిని నేను విడిపించేద్దను. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా. సాతాను బంధకంలో ఉండవా? ఏమన్నా నీలో ఆశ ఉందా? వాక్యం వినాలని ఏమాత్రం కొద్దిగా ఆశ ఉండకూడదు. మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్నిసార్లు? రెండంతలుగా మేలు చేస్తాడు దేవుడు. తన వాక్యం వింటే రెండంతల మేలు. ఎందుకు మేలు రావట్లేదు నీకు? వాక్యం వింటలా, అందువల్ల రావట్లా నీకు. దేవుని ఇష్ట ప్రకారం నడుచుకోవట్లా, నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నావు. అందువల్ల నీకు మేలు రాదు. మేలు వస్తుంది అనుకుంటున్నావా? రాదు. కారణం, దేవుడంటే నీకు లెక్కలేదు. అందువల్లనే నీ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నావు. రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. యోధా వారిని నాకు విల్లుగా ఉంచుతున్నాను. వినకపోతే ఏమైందండి? యుద్ధమే. దేవుడు యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు. చూడు, యోధా వారిని నాకు విల్లుగా వంచుతున్నాను, ఎఫ్రాయిము వారినటి ఇశ్రాయేలీయులను బాణములుగా చేయుచున్నాను. సియోను, నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగించును. గ్రేకీయులారా, సియోను కుమారులను మీ మీదకు రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపుల వలె విడవబడును. ప్రభువు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలుతో బయలుదేరును. సైన్యములకు అధిపతిగా యెహోవా వారిని కాపాడును కనుక వారు శత్రువులను భక్షించుచు వడిసెల రాళ్లను అణగదొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగు వారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను రక్తముతో నిండునట్లు రక్తముతో నిండియుందురు. సమాధానము లేకపోతే అంతే.
సమాధాన సువార్తకు గనక నువ్వు లోబడకపోతే దేవుడు దానికి తగ్గట్టుగా యుద్ధాన్ని అంగీకరిస్తాడు. నీకు యుద్ధాలే జరుగుతాయి. దేవుని వాక్యానికి దేవునికి నువ్వు గనక ప్రాధాన్యత ఇవ్వకపోతే నీ జీవితంలో యుద్ధమే జరుగుతుంది. 16వ వచనం, నా జనులు యెహోవా దేశములో కిరీటమందల రత్నముల వలె ఉన్నారు. ఎలా ఉన్నారంటే కిరీటములోని రత్నాల్లాగా. కిరీటంలో రత్నాలు పొదుగుతారు, ఎందుకంటే దాని విలువ రత్నాలను బట్టి తెలుస్తుంది. నీ కిరీటంలో ఎన్ని రత్నాలు ఉంటాయో నీకు తెలుసా? నీ కిరీటంలో ఎన్ని రత్నాలు ఉంటాయో నీకు తెలుసా? ఏమోనండి, నాకేం తెలుసు అంటావా? నీ ద్వారా ఎంతమంది రక్షించబడితే అన్ని రత్నాలు ఉంటాయి. నీ ద్వారా ఒక్కళ్ళన్నా రక్షించబడ్డారా? నువ్వు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది? నీ ద్వారా ఒక్కళ్ళన్నా, కనీసం ఒక్కళ్ళన్నా, నీ ఇంట్లో వాళ్ళన్నా నీ ద్వారా రక్షించబడ్డారా? లేకపోతే ప్రయోజనం ఏముంది? వస్తున్నావు, పోతున్నావు, అంతే. సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. నీ కిరీటమందల రత్నముల వలె ఉన్నారు గనక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా దినమున వారిని రక్షించును. ఎప్పుడు? యుద్ధము జరుగుతున్నప్పుడు, పోరాటాలు జరుగుతున్నప్పుడు మనల్ని రక్షించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. కాబట్టి మనము దేవుని చేత క్షేమాన్ని పొందాలన్నా, ఎంతో సొగసుగా ఉండాలన్నా దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి ఆయన ఘనపరచాలి. ఆయన ఘనపరిచినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని తన ఆత్మ చేత నడిపిస్తాడు. సహోదరులారా, గమనించారా ఈ మాట? కాబట్టి ఈ వేకుదాం ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని నేను నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది, నా ద్వారా ఎంతమంది నమ్ముకున్నారు, రేపు ప్రభువు లెక్క అడుగుతాడు. నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పాలా? తలదించుకుంటే అవమానం కదా. కాబట్టి తలదించుకోకుండా ధైర్యంగా, ప్రభువా ఇదిగో ఇంతమందికి చెప్పాను అని చెప్పు. చెప్పటం నీ పని, రక్షించడం ఆయన పని. కనీసం చెప్పు, నీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, రక్షణ పొందని వారికి, నీ ఇరుగు పొరుగు వారికి చెప్పు, రక్షణ పొందని వారికి. చెప్పటం నీ పనే, రక్షించటం నీ పని కాదు. నువ్వు చెప్పటమే నీ పని. కాబట్టి చెప్పండి, ప్రభువు రక్షిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.